ఎంతో బాధాకరం. ఒక పార్లమెంట్ సభ్యుడే కాదు, దేశం కోసం సొంత తండ్రిని నాయనమ్మని పోగొట్టుకొని ఆ రక్తంతో ఈ దేశాన్ని తడిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన అలాంటి కుటుంబంలో పుట్టిన మన ప్రియతమ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారిని అన్యాయంగా అక్రమంగా పార్లమెంట్ సభ్యులుగా అనర్హంగా ప్రకటించడం నిజంగా ఈ రందరూ కంటతడి పెట్టే రోజు. ఆయన మొన్న చూసినాం, ప్రతిరోజు 25 కిలోమీటర్లతో పాటు ఢిల్లీలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక టీ షర్ట్ వేసుకొని ఈ రోజు భారత్ జోడో యాత్ర చేపించి భారతదేశంలో కుల మతాలకు అతీతంగా అంతా కలిసి ఉండాలని చెప్పింది తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమనో కాంగ్రెస్ పార్టీని గెలిపించమనో ఏ రాష్ట్రంలో కూడా చెప్పలే. ఆయన భారత్ జోడో అని భారతదేశం ఐక్యంగా ఉండాలని చెప్పిన మహానాయకుడు. 2 సార్లు అవకాశం వచ్చింది ఆయన ప్రధానమంత్రిగా. 2004లో 2009లో ప్రధానమంత్రి పదవి కూడా కాదన్నాడు. ఆఖరి క్యాబినెట్ మినిస్టర్ తీసుకోమన్నా తీసుకోలేదు. దేశం కోసం పనిచేసే అలాంటి మహానాయకుడిని ఈ రోజు అనర్హంగా ప్రకటించి